హాయ్ అండి, వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్. ఈరోజు కస్టర్డ్ చేస్తున్నాను అనమాట. అది కూడా 2 రకాలు. ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను. ఎండాకాలం రాగానే ఎంతమంది ఇలాంటి వాటి మీద పడతారు నాకు ఒకసారి కామెంట్ చేయండి. కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, అదొక 2 స్పూన్స్ తీసుకున్నాను. 1 లీటరు మిల్క్ తీసుకున్నాను అనమాట. అది ఆల్రెడీ నేను ఫస్టే వేడి చేసి పక్కన పెట్టాను. దాన్ని ఇంకొకసారి వేడి చేస్తే బాగుంటుందని చెప్పి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం పాలు వేడెక్కిన తర్వాత కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. అందులో కొన్ని వేడి పాలు వేసుకొని కలిపి ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. షుగరు మన స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 6 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మళ్ళీ తర్వాత షుగర్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రూట్ కస్టర్డ్ ఇంకా బ్రెడ్తో చేస్తారు కదా, అది కూడా 2 చేద్దామని చెప్పి లీటర్ పాలు పెట్టేసాను అనమాట. మా చిన్నమ్మాయి 2-3 రోజుల నుంచి తినేస్తుంది కస్టర్డ్ చెయ్యు అని. సర్లే అని చెప్పి అదిగోండి పాలు వేడయిన తర్వాత మనం పక్కన కలిపి పెట్టుకున్నాం కదా, అది అందులో పోసేసి అడుగు పడుతుంది అన్నమాట. పట్టకుండా కలుపుతూ ఉండాలి దాన్ని కంటిన్యూస్గా. తొందరగానే థిక్గా అయిపోతుంది. మరీ థిక్గా అయిపోతే తినడానికి బాగోదు. కొంచెం చూసుకొని కలుపుకోవాలి. దీని ప్రాసెస్ ఇంచుమించు అంబలు చేసుకుంటాం కదా, అలానే ఉంటుంది. కాకపోతే అది చన్నీళ్ళలో కలుపుతాం, ఇది కొంచెం వేడి పాలల్లో కలుపుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకొని అలా తిప్పుతుంటే చూసారా థిక్గా అయిపోయింది. అది మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్గా చూసుకోవాలి. తర్వాత వెనిలా ఎసెన్స్ అన్నమాట. మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను కస్టర్డ్ కూడా వెనిలాదే తెచ్చాను, సేమ్ ఫ్లేవరే. అందుకే వెనిలా ఫ్లేవరే నాకు ఇదే నచ్చుతుంది. మ్యాక్సిమం ఇంకా వేరే ఫ్లేవర్స్ ఉంటాయి కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను ట్రై చేస్తే ఖచ్చితంగా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. వెనిలా ఎసెన్స్ కూడా వేసి ఇంకొక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇందాక షుగర్ వేసాను కదా, అది స్వీట్నెస్ అసలు సరిపోలేదు. మళ్ళీ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. బ్రెడ్ ఉంటుంది కదా, మిల్క్ బ్రెడ్ అది తెచ్చాను అనమాట. చిన్నదే అది, ఏదో మా అమ్మాయి అడుగుతుంది కదా అని చెప్పి తీసుకొని వచ్చాను అప్పటికప్పుడు. ఇక్కడ నాకు పెద్ద బ్రెడ్ ఏం దొరకలేదు, అందుబాటులో ఏది ఉంటే అది తెచ్చుకున్నాను అనమాట. సేమియాతో కూడా చేస్తారు ఇది. సేమియా అంటే నార్మల్ సేమియా కాదు, సన్నంగా ఉంటుంది కదా, దాన్ని ఏదో అంటారు. అప్కమింగ్ వీడియోలో అది కూడా అప్లోడ్ చేస్తాను నేను. కస్టర్డ్తో ఇంకా చాలా చెయ్యొచ్చు. ఇదిగోండి బ్రెడ్ ఇలా అందులో పెట్టేసి అది ములిగేంత వరకు కస్టర్డ్ వేసుకుంటున్నాను. మనం ఎంత వేసినా అది పీల్చేసుకుంటుంది బ్రెడ్ కదా, అందుకు. దానిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఉన్న వాటితో ఏదో అలా చేసేస్తుంది అనమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత తింటే బాగుంటుంది. స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా అయిపోయేది అన్నమాట ఈ స్వీట్ అయితే. ఎక్కువ టైం ఏం తీసుకోదు, 1 అవర్ ముందు చేసుకుంటే సరిపోద్ది. అది కొంచెం జీడిపప్పు తీసుకున్నాను అనమాట. కొంచెం క్రష్ చేసి దానిపైన అలా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. కొంచెం వేడి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 అవర్స్ తర్వాత తినడానికి బాగుంటుంది. నేను ఇది చేస్తుంది సాటర్డే చేశాను అనమాట. సండే రోజు తినడానికి బాగుంటుందని. సండే రోజుకి సగం లేపేసిందిలే మా చిన్నమ్మాయి. పిల్లలు ఇష్టంగా తింటారు ఇది. బయట నుంచి కొని తెచ్చి పెట్టే కంటే మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే బెస్ట్. ఇంక సమ్మర్ స్టార్ట్ అయింది కదా, రకరకాల బాదం మిల్క్లు అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. అప్కమింగ్ వీడియోస్లో నేను ఇంట్లో ఎలా చేస్తానో ఐస్ క్రీమ్స్ కూడా అన్నీ పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి. సగం కస్టర్డ్ ఇందులో వేసాను కదా, మిగిలిన కస్టర్డ్లో ఫ్రూట్స్ వేస్తాను అనమాట. అవి పక్కన ఇంకా తీసి పెట్టాను. ఇదిగోండి ఇలా. ఇంకా ఇందులో పిస్తా బాదం మన దగ్గర ఏముంటే అవి అన్నీ వేసుకోవచ్చు. ఇదిగోండి ఇందులో అయితే నేను దానిమ్మకాయ ఇంకా యాపిలే వేస్తున్నాను. పులుపు జాతికి చెందిన ఫ్రూట్స్ ఏమి వేయకుండా ఉండడమే బెటర్. పులుపు వేసినా మొత్తం టేస్ట్ అంతా పాడైపోద్ది. స్వీట్నెస్కి సంబంధించినవి మాత్రమే వేయాలి ఇందులో. మనం ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. ఇది కూడా 2 ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 2 అవర్స్ తర్వాత తింటే బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్.